దేవుని మహాకృపను బట్టి ఈ మే నెల చివరి ఆదివారాన దేవుని ప్రీతిగా ఉన్న పరిస్థితుల ప్రభావాలను బట్టి ఆన్లైన్ లోనే మన అందరము మన గృహాల్లోనే ఉంటూ దేవుని ఆరాధించుకోవడానికి కుటుంబంగా ఏకంగా కలిసి దేవుని కొనియాడడానికి దేవుడిచ్చిన ఈ అమూల్యమైన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కారణాన్ని బట్టి దేవునికి లెక్కలేని బట్టి వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈరోజు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో భాషణ గారు మరి శ్రీమతి మేరీ జాన్పలం గారు ఉన్నారు. వారు వచ్చి మరి ప్రారంభ ప్రార్థనతో ఈరోజు ఆరాధనను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వారి దుఃఖాల్లో ఉండి నేను ఆరాధించటకు మంచి సమయాన్ని దయచేసి నిజంగా వారి పాఠశాల నీ బిడ్డలకు నీ పరిశుద్ధాత్మను దయచేసి వాక్యము బట్టి ఏడవ ప్రాప్తంతో నింపి నన్ను వాక్యం ఇచ్చుడుగా నాయన అగ్ని పర్వతాలకు ఈ ఆదివారపు ఆరాధన మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కొద్దిసేపు పాటలు పాడుకొని దేవుని మహిమపరుచుకున్నాం. మన మధ్యలో ఎవరైనా ఉన్నారు వారు వచ్చి మనకు కొద్దిసేపు పాటలు పాడి దేవుని మహిమపరుస్తూ మనమందరం కూడా ఏకీభవిస్తూ మన వారితో పాటు పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించవలసిందిగా కోరుచున్నాము. లేచి వెళ్ళడం సాగు వెళ్ళడం ఆ వాగ్దాన దేశంలోకి సాగు వెళ్ళడం మనం పాడుకోవాలి. లేచి వెళ్ళేదం సాగి వెళ్ళేదం ఆ వాగ్దాన దేశంలోకి సాగి వెళ్ళేదం. లేచి వెళ్ళేదం సాగి వెళ్ళేదం ఆ వాగ్దాన దేశంలోకి సాగి వెళ్ళేదం. ఆ వాగ్దాన దేశంలోకి సాగి వెళ్ళేదం. మన దేవుడు
ఆరాధన నీకే చెల్లిందేమా. స్తుతి ఆరాధన నీకే చెల్లును దేవా. మహిమ ప్రభావము నీకే కలుగును దేవా. స్తుతి ఆరాధన నీకే చెల్లును
యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా ఆరాధన 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 నీకే బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. దేవుడి దినాన మనతో మాట్లాడుకోవచ్చిన మాటలు ఏంటో
దాని నుండి మనము ఏం నేర్చుకోబోతున్నామో ఈ దినాన మనము కొద్దిసేపు దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినాన ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారాన దేవుడు మనకి కుటుంబంగానే ఉండి ఆయన శ్రేష్టమైన సమయాన్ని, చాలా విలువైన సమయాన్ని మన కుటుంబంతో గడపడానికి మరి ఒకసారి ఆయన ఇచ్చాడు కనుక ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరందరూ మీ గృహాల్లోనే ఉంటూ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే పాఠ్య భాగము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సందేశము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 12 వచనాలను ఈ దినాన మనము ధ్యానం చేసుకోబోతున్నాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 11 వచనాలను మనం ఈ దినాన ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని మనం ఈ దినాన కోరుదాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసురాజా, నీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమునకి వందనాలు, స్తోత్రం తండ్రి. ఈ దినాన ప్రభా మేము ఈ యొక్క ఆరాధనను ప్రభా ఆన్లైన్ లో జరిపించుకోవడానికి నువ్వు ఇచ్చిన సహాయాన్ని బట్టి బిడ్డలు పాటలు పాడుచుండగా ప్రభా ఈ యొక్క శక్తిని, బలాన్ని వారికి దయచేసి నువ్వు వారిని ఒక బూరగా వాడుకున్నందుకే నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ యొక్క దైవజనురాలకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. వారి యొక్క ప్రార్థన ప్రారంభంతో మేము ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకోవడానికి ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయాన ప్రతి ఒక్క బిడ్డ, ఈ యొక్క మాటలను వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి, మీ యొక్క ఆత్మ సంచారాన్ని వారి యొక్క గృహాల్లో ఉంచి, వారి మధ్యలో ప్రభా మీరు ఉండి ప్రభా ఈ మాటలను వారు జాగ్రత్తగా విని వారి యొక్క జీవితాన్ని మర్చుకొని నీకు ఇష్టానుసారమైన జీవితాలుగా వారి యొక్క జీవితాలు మర్చుకోవడానికి నీ యొక్క సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ, వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, లోపడే జీవితాన్ని నాకు మాకు దయచేయమని ఈ చిన్ని ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనం గమనించినట్లయితే అసలు ఈ తీతు అనే వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సందేశాన్ని పౌలు భక్తుడు ప్రజలకు తెలియజేస్తున్నప్పుడు ఆయన యొక్క ఫాలోవర్ గా, ఆయన యొక్క మార్గదర్శకుడుగా అయిన ఒక వ్యక్తి ఈ తీతు అనే వ్యక్తి. మనము ఈ తీతు గురించి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనము ఆయన గురించి చూస్తూనే ఉంటాం. అయితే దినాన ఈ యొక్క గ్రంథంలో నుంచి మనము నేర్చుకోబోయే అమూల్యమైన విషయాలు ఏంటిదో మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క తీతు పత్రిక పౌలు భక్తుడు ఎందుకు రాయవలసి వచ్చింది అంటే, ఇదే తీతుకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 5వ వచనం కనుక మనం అక్కడ చూసినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. అక్కడ క్రేతు అనే యొక్క సంఘమే గాని, ఆ యొక్క ప్రదేశంలోనే గాని అక్కడ తీతును అక్కడ పౌలు భక్తుడు విడిచి వెళ్ళినట్లు మనము చూస్తూ ఉంటాం. ఎందుకు అక్కడ ఆయనను విడిచి వెళ్ళారు అంటే అక్కడ లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దామని అక్కడ తీతు భక్తుడిని అక్కడ పౌలు భక్తుడు విడిచిపెట్టినట్లు మనము చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశము 3వ అధ్యాయము మొదటి 11 వచనాలు. మొట్టమొదటిగా ఇక్కడ ఈ యొక్క 11 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ మంచి చేయుటకు రక్షింపబడిన వారము, మంచి చేయుటకు రక్షింపబడిన వారము. ఈ 11 వచనాల్లో మనము గమనించబోయేది ఏంటి అంటే, ఒక సొసైటీలో మనము ఉంటున్నప్పుడు ఎటువంటి జీవితాన్ని మనము జీవించాలి, క్రైస్తవ బిడ్డలంగా పిలువబడుతున్న మనము ఎట్టి రీతిగా జీవించాలి అనే కొన్ని అంశాలను ఈ 11 వచనాల్లో మనము గమనిస్తూ ఉంటాం.
మొట్టమొదటిగా మనము మొదటి 2 వచనాలను గమనించినట్లయితే అక్కడ థింగ్స్ టు ఫాలో అనే విషయాన్ని మనము అక్కడ చూస్తా ఉన్నాం. థింగ్స్ టు ఫాలో అనే విషయాన్ని మనము చూడబోతున్నాం. 3 నుంచి 8 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ థింగ్స్ టు ఆప్ట్ అనే విషయాన్ని మనము అక్కడ చూడబోతున్నాం. అలాగే చివరిగా 9 నుంచి 11 వచనాల వరకు థింగ్స్ టు అవాయిడ్. 3 చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఈ యొక్క పాఠ్య భాగంలో మనము ఇది నేర్చుకోబోతున్నాం. అయితే మొట్టమొదటిగా ఈ మొదటి 2 వచనాలను మనము గమనిద్దాం. ఒకసారి మొదటి 2 వచనాలను మనం చదువుదాం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడు వారిను శాంతులునై ఉండవలననియు వారికి జ్ఞాపకం చేయము. ఇక్కడ మనము ఈ 2 వచనాల్లో కనుక గమనించినట్లయితే మొదటిగా ఏమని ప్రారంభించబడుతుంది? అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు అని అక్కడ కంటిన్యూ చేయబడుతుంది. అయితే మొట్టమొదటిగా మనము చూడగలిగినట్లయితే హౌ టు బీ బిఫోర్ ఆర్ లీడర్స్, రూలర్స్ అండ్ అథారిటీస్ అనే విషయాన్ని మనము ఆ యొక్క వచనంలో కనుక గమనించినట్లయితే అక్కడ ఎలా ఉండాలి, మనము మన యొక్క అధికారుల ముందు, మన యొక్క నాయకుల ముందు మనము ఎలా ఉండాలంట? మనము లోబడి ఉండాలంట. వి షుడ్ బి ఒబీడియంట్. రెండోదిగా మనం గమనించినట్లే సత్కార్యము చేయుటకై వి షుడ్ బి రెడీ టు డూ థింగ్స్, గుడ్ థింగ్స్ అనే విషయాన్ని మనము అక్కడ చూస్తూ ఉన్నాం. 2 విషయాలు మనము సొసైటీలో ఉంటున్నప్పుడు మన అధికారులకు మనం ఇచ్చే గౌరవము, క్రైస్తవ బిడ్డలుగా పిలువబడుతున్న మనము ఇవ్వవలసిన గౌరవం ఏంటిది? మొట్టమొదటిగా వి షుడ్ బి ఒబీడియంట్. మనము లోబడి ఉండాలి. రెండోదిగా మనం గమనించినట్లయితే సత్కార్యము చేయటకై సిద్ధపడి మనము ఉండాలి. ఈ వచనాలను మనం గమనించినట్లయితే అలా ఎందుకు ఉండాలి? అసలు మనము లోబడి ఎందుకు ఉండాలి అంటే రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో కనుక మనము చూడగలిగినట్లయితే ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. మనము చాలా జాగ్రత్తగా గమనించవలసింది ఏంటి అంటే ప్రతి ఒక్కటి దేవుని వలననే నియమింపబడ్డాయి. మనం పాత నిబంధనలో ఒకసారి గమనించినట్లయితే అక్కడ మనకు తెలుసు, ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచింది ఎవరండి? దేవుడే. మోషే ఎన్నిసార్లు చెప్పినా గానీ అక్కడ ఫరో యొక్క మనసులో కఠినపరుస్తాను, ఆయన యొక్క హృదయాన్ని కఠినపరుస్తాను అని మోషే భక్తుడికి తెలియచేస్తూ అక్కడ తెగులను మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మనము మన యొక్క అధికారులకు లోబడి అలాగే సత్క్రియలందు వారికి సహకారులుగా ఉండాలి అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. అయితే మనము ఎందుకు అలా ఉండాలి అంటే దానిని నియమించింది ఎవరండి? మన దేవుడే. ఇక్కడ మనం చదివినట్లయితే ఏదైనా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. దేవుని వలనే సమస్తము నియమింపబడి ఉన్నవి కనుక మనకి ఏ అధికారి ఉన్నా, ఎవరు అధికారము మన పైన చేసినప్పటికీ క్రైస్తవ బిడ్డలముగా పిలువబడుతున్న మనకు ఒక నిరీక్షణ దేవుడు ఉంచాడు. ఆయన యొక్క పరలోక రాజ్యానికి తీసుకెళ్తా ఉన్నాడు కనుక మనకు ఎవరు అధికారులు ఉన్నామని మనం ఏం చేయాలి? వారికి లోబడి జీవిస్తూ వారికి సక్రియమైనందుకు సహకారంగా ఉండే బిడ్డలుగా మనము ఉండాలి అని, ప్రతి విషయంలో మంచి పని చేస్తున్నారంటే రెడీగా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. అలాగే మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో అక్కడ మనం చూసినట్లయితే అక్కడ దేవుడు మనుషుల యొక్క అథారిటీని, మనుషుల యొక్క అధికారంకు లోబడి జీవించాలి అని ఆయనకు
అది ఇష్టమైన ఆ యొక్క పని అని మనం గమనిస్తాం. ఇదే పత్రిక 2వ అధ్యాయంలోనే 11 నుంచి 17 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ క్వాలిటీస్ ఆఫ్ బీయింగ్ గాడ్ సర్వెంట్ అనే ఒక విషయాన్ని మనము అక్కడ చూస్తాం. ఒక క్వాలిటీస్, ఎలాంటి గుణగణాలు మనం కలిగి ఉండాలి, దేవుని యొక్క దాసునిగా పిలువబడుతున్నాం అంటే మనకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి అనే విషయాన్ని అక్కడ తెలియచేయబడుతూ 13, 14 వచనాలు కనుక మనము చూడగలిగినట్లయితే అక్కడ చదువుతాం ఒకసారి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గములకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారమనియు వారికి లోబడి ఉండు. ఇక్కడ ఈ లోకంలో ఉన్న అధికారులు దేని కొరకు నియమింపబడ్డారంటే వారు దుర్మార్గుల ప్రతిదండన చేయుటకు సన్మార్గులకు మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారు వారికి లోబడి ఉండాలి. మనము అటువంటి పనులేమి చేయము, దుర్మార్గపు పనులు ఏమి దేవుని బిడ్డలముగా చెయ్యము. కానీ మనము ఈ లోకంలో ఉంటున్నాం కనుక ఈ లోకంలో ఉన్న అధికారులకు మనము లోబడి జీవించాలి, వారు చెప్పిన మాటను వినాలి అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ నచ్చినది ఆ యొక్క క్వాలిటీ ఏంటి అంటే మనము ఈ లోకంలో ఉన్న అధికారులకు మనము లోబడి జీవించాలి అనేది ఇక్కడ మనము తెలుసుకుంటాం. అలాగే మనము ఎందుకు ఈ యొక్క సత్కార్యములను చేయాలి అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఇక్కడ మనము గమనించినట్లయితే అక్కడ మనము ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుకి అర్హమైన పాత్రగా, పనికొచ్చే పాత్రగా వాడు ఉంటాడు. కనుక మనము ఎప్పుడు వి షుడ్ ఆల్వేస్ బి రెడీ టు డూ గుడ్ థింగ్స్. మనం ఎప్పుడు తయారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనము తయారుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి ఏం చేస్తాడట, పరిశుద్ధపరచుకొని పనికొచ్చే యజమానునికి పనికొచ్చే ఒక మంచి పాత్రగా ఆయన మనల్ని చేస్తాడు. కనుక మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటూ మనము వారికి లోబడి జీవించే వారుగా ఉండాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. రెండో అంశము, ఈ మొదటి 2 వచనాల్లో రెండో అంశంగా మనము ఏం చూస్తాము అంటే how we should behave before people. ప్రజల ముందు, మనుషుల ముందు మనము ఎట్టి రీతిగా జీవించాలి అనేది మనము ఈ 2వ వచనంలో చూస్తూ ఉంటాం. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయుము. మనం మనుషుల ఎదుట ఎలా ఉండాలి అంట, మొట్టమొదటిగా సాత్వికము కలిగి మనము జీవించాలంట. వి షుడ్ ఆల్వేస్ బి పీస్ఫుల్ బిఫోర్ ద పీపుల్. మనము ఎవరైనా దేవుని యొక్క రక్షణ మార్గంలోకి నడిపించాలంటే మనము గంభీరంగా ఉంటే ఎవరైనా వస్తారా అండి? రానే రాదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన సాత్వికమును చూపెట్టాడు కనుక ఆయనను వెంబడించిన వారు అనేకులుగా ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆ యొక్క పీస్ ని ప్రతి ఒక్కరు తీసుకోగలిగారు కనుక ఆ యొక్క మంచి మార్గంలోనే నడవాలి అని వారు సిద్ధమయ్యారు కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చూపెట్టిన ఆ యొక్క సాత్వికమును మనము ధరించుకొని ఈ యొక్క ప్రజల ముందు ఉండాలి అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే దూషింపక, స్లాండర్ అనే వర్డ్ కి మనము ఇతరుల కొరకు లేనిపోని
మాటలను చెప్పదు. అన్ట్రూ వర్డ్స్, స్లాంగర్ అంటే అన్ట్రూ వర్డ్స్ ని చెప్పకూడదు. వేరే వాళ్ళ గురించి మనము తెలియని విషయాలు, లేకుంటే వారి గురించి అబద్ధమైన మాటలు చెప్పేవారంగా ఉండదు అని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సకలమైన దుష్టత్వము, అవన్నీ దుష్టత్వము, దుస్తులుకుండే ఆ యొక్క తలంపులు, వాటన్నిటిని మనం ఏం చేయాలంట? విసర్జించాలంట. వాటన్నిటిని దూషించాలంట. మనము ప్రజలను, మనుషులను కాదు దూషించేది, మనము ఆ దుష్టత్వము కలిగిన ఆ యొక్క లక్షణాలను మనము దూషించే వారిగా ఉండాలి. మనము వాటిని విసర్జించే వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కూడా మనం గమనించినట్లయితే 24వ వచనము, 2వ అధ్యాయము 24వ వచనం, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. ఇక్కడ మనం గమనించినట్లయితే సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసును దయచేయను. మనము వారిని దూషించకుండా ఉండినట్లయితే, ఒకవేళ నిన్నెవరైనా దూషిస్తున్నట్లయితే నువ్వు దేవుని బిడ్డగా వారిని తిరిగి దూషించకుండా ఉండినట్లయితే దేవుడు వారికి మారు మనసును దయచేస్తాను అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మారు మనసు దయచేస్తాను. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసును దయచేయను. కనుక మనము ఓపికతో వారిని దూషించకుండా, తిరిగి మనము ఏ మాట అనకుండా, మనము మనుషుల ఎడల మనము మంచి ప్రవర్తన కలిగి సాత్వికమును కలిగి జీవించే వారంగా ఉండాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడోదిగా శాంతమును మనము ధరించుకొని ఉండాలి. ఇక్కడ మూడోదిగా మనం గమనించినట్లయితే, జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. శాంతము కలిగి మనము జీవించాలి. మనము జెంటల్ గా ఉండాలి. ప్రతి ఒక్కరితో మనం జెంటల్ గా ఉండాలి. సమాధానము పరుచుకునే వారంగా మనం ఉండాలి అనే విషయాలను ఈ 2 వచనాల్లో మనము తెలుసుకుంటా ఉన్నాం. మనము మొట్టమొదటిగా మన యొక్క అధికారుల ఎడల మనము వారికి లోబడి జీవిస్తూ ప్రతి సత్కార్యముకు మనము సిద్ధముగా ఉండాలి. రెండోదిగా మనము మనుషుల ఎదుట మనము సాత్వికమును దూషింపక, అలాగే మనం దూషింపకుండా జీవిస్తూ మనము శాంతమును వారికి కనపరిచే బిడ్డలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 3వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం అక్కడ గమనించినట్లయితే థింగ్స్ టు ఆప్ట్, మనము తీసుకోవలసిన కొన్ని విషయాలను ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. మనము ఆ యొక్క వచనాలను కనుక చదివినట్లయితే మన యొక్క రక్షణలోకి రాకముందున్న లైఫ్, రక్షణలోకి వచ్చిన లైఫ్, మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించే లైఫ్, 3 లైఫ్ గురించి అక్కడ మనము చూస్తా ఉంటాం. 3వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు, 3వ వచనం నుండి 8వ వచనం వరకు ఈ యొక్క అంశాల గురించి మనము చూస్తా ఉంటాం. మొట్టమొదటిగా 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులను అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మనం గమనించినట్లయితే 3వ వచనంలో మనము రక్షణలోకి రాకముందు ఉన్న లైఫ్ ని మనం అక్కడ చూస్తున్నాం. మనము ఎట్టి రీతిగా ఉండేవారం అండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, ఇంకా అవిధేయులము, మోసపోయిన వారమును, నానా విధములైన దురాలోచనలు, భోగములను దాసులమై ఉండి దుష్టత్వం నుండి అసూయందును కాలమును గడుపుచు
ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. మనము అట్టి రీతిగానే మనము రక్షణలోకి రాకముందు జీవిస్తా ఉన్నాం. ఒకవేళ నేను అలాగే ఇంకా జీవిస్తున్నట్లయితే, నీకు దేవుని యొక్క రక్షణ అనుభవం ఉన్నప్పటికీ నువ్వు అట్టి రీతిగానే జీవిస్తున్నట్లయితే, దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, మనము మనసు మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దేవుని యొక్క నిత్య రాజ్యానికి మనము వారసులం అవ్వాలి అంటే మనము మన యొక్క మనసును మార్చుకోవడానికి సిద్ధం అవ్వాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఇక్కడ మనము గమనించినట్లయితే మన రక్షకుడైన దేవుని యొక్క దయ, ఆయన యొక్క దయ, దేవుని యొక్క దయ ఎట్టితో మనము ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. దేవుని యొక్క దయ ఎలా ఉంటది అంటే, మనం ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయన మనల్ని రక్షించుకొని, మునుపటి 3వ వచనంలో చదువుకున్నట్లు మన యొక్క స్థితి అటు రీతిగా ఉండకుండా వాటిన్నిటిలో నుంచి మనల్ని పునర్జీవాన్ని మనల్ని లేపి ఆయనతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టాను అంట. మనము అందరము ఆయనతో పాటు పరలోక రాజ్యంలో కూర్చోబోతాము అనే విషయాన్ని ఇక్కడ మనకు జ్ఞాపకం చేసినట్లు మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క ప్రేమ, అక్కడ మనం దేవుని యొక్క ప్రేమ అనే మాటను కూడా మనం చూస్తా ఉన్నాం. మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ప్రేమ ఇదే తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ ప్రేమ, దేవుని ప్రేమ, అలాగే దేవుని కృప అనే మాటను కూడా మనము చూస్తూ ఉంటాం. దేవుని యొక్క కృప, గాడ్స్ గ్రేస్, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని ప్రేమ, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మనందరి పైన ఉండాలి అంటే మనము మునుపటి స్థితిని వదిలి విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఎందుకు అంటే, మనము దాంట్లో నుంచి లేపబడినప్పుడే, మనము దాంట్లో నుంచి పునర్జీవాన్ని పొందుకున్నప్పుడే మనము దేవుని యొక్క నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో స్థానము పొందుకుంటాము. కనుక దేవుడు మనం కోరుకుంటుంది ఏంటి అంటే, మనము మునుపటి స్థితిని విడిచిపెట్టే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 5వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగా చేయుట ద్వారాను మనలను రక్షించెను. అని ఎలా మనల్ని రక్షించాడంట అంటే, మనల్ని తిరిగి ఆయన కడుక్కొని, ఆయన యొక్క దయను, ఆయన యొక్క ప్రేమను మన పైన కనపరిచి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, మనము రైచియస్ థింగ్స్ ని చేసినా గాని దానిని ఆ క్రియల మూలంగా కాక, ఆ థింగ్స్ వల్ల కాక, దేని వల్ల తన కనికరము చొప్పుననే పునరుద్ధాన సంబంధమైన స్నానము ద్వారాను, కనికరము చొప్పున, ఆయన యొక్క కనికరము చొప్పున, ఆయన యొక్క మర్సీ, ఆయన అట్టి రీతిగా మనకు కనపరిచి ఆయన మనలను రక్షించుకున్నట్లు మనము చూస్తూ ఉంటాం. మనము నీతిని అనుసరించి మనము నడుచుకుని ఎడల, ఇక్కడ మనం గమనించినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనము గమనించినట్లయితే, ఆ యొక్క పనిని బట్టి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి మనము అక్కడ అతిశయపడద్దు అనే విషయాన్ని అక్కడ మనము గమనిస్తాం. మనం చాలా విషయాలు మనము
అతిశయపడతా ఉంటాం. మనము దేవుని మందిరంలో ఏదైనా అందరికంటే ఎక్కువ కానుక ఇస్తున్నట్లయితే, దాన్ని అందరికీ అనౌన్స్ చేసుకుంటూ చెప్పుకున్నట్లయితే మనము చాలా అతిశయపడతా ఉంటాం. అట్టి రీతి అతిశయం మనకి పనికి రాదు. మనము ఇస్తున్నది ఏది ఒక చేతికి తెలియకుండా ఇంకో చేతి నుండి ఇవ్వాలని బైబిల్ వాక్యము మనకి తెలియచేస్తుంది. కనుక మనము ఏ పని చేసినప్పటికీ దాంట్లో మనము పడకూడదు. ఎందుకంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో, ఎంతవరకు అబద్ధం ఉందో ఎవరికి తెలియదు. కనుక ఆ ధనము గాని ఏదైనా గాని మనము ఏ పరిస్థితుల గుండా వెళ్తూ తీసుకొస్తున్నామో, ఎవరిని మోసపుచ్చి మనం వాటిని తీసుకొస్తున్నామో మనకి తెలియకుండా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. కనుక మనము ఏం చేయాలంట, ఆ యొక్క పనులను బట్టి వాటి యందు అతిశయపడకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాటను మనము చూస్తూ ఉంటాం. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. దాని అందుకు ఎవడు అతిశయపడే వీలే లేదు కనుక కేవలము దేవుని యొక్క కనికరము చెప్పులని మనము రక్షింపబడ్డాము అనే విషయాన్ని ఇది మనము గమనించాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనము తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. నూతన స్వభావము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనము ఆ యొక్క మాటలలో మనము చూస్తాం. 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనలను రక్షించను. పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావమును దయచేయడానికి. ఆ నూతన స్వభావం ఏంటి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మనము ఈ నూతన స్వభావంలోకి వస్తున్నప్పుడు ఏం చేయాలి? మనము మొట్టమొదటిగా మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునే వారంగా మనము ఉండాలని ఇక్కడ మనకి తెలియచేస్తూ, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారా మనలను రక్షించను. మనము ఒట్టిగా రక్షింపబడలేదండి. ఆయన పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయడం ద్వారాను మనము రక్షింపబడ్డాము. ఆ యొక్క నూతన జీవము లేకపోతే నూతన స్వభావము ఏంటిది అంటే, నీతిని అనుసరించు చేయు క్రియల మూలంగా కాదు, అలాగే పైన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే మన యొక్క పాత స్వభావాన్ని మనము విడిచిపెట్టి జీవించినప్పుడే పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావంలో కలుగజేయడం ద్వారా మనము రక్షింపబడతాం. ఒక ప్రాసెస్ ఉంది ఇక్కడ. మనము 3వ వచనంలో ఆ యొక్క క్వాలిటీస్ అన్నింటినీ తీసివేసి 4వ వచనంలోకి వచ్చేటప్పుడు కేవలం దేవుని యొక్క దయ చొప్పున, దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క ప్రేమ చొప్పున నేను రక్షింపబడ్డాను. పరిశుద్ధాత్ముడు నాకు నూతన స్వభావాన్ని దయచేసాడు. నాలో ఉన్న ప్రతి ఒక్క మలినాన్ని తీసివేసి నన్ను వాటన్నిటిలో నుంచి లేవనెత్తాడు అని మనం గమనించినప్పుడు మనము రక్షింపబడతాము. రక్షణ అనేది అట్టి రీతిగా నిజమైన రక్షణ అప్పుడు మనకు కలుగుతుంది అని మనము గ్రహించుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. 6-7 వచనాలు కనుక మనము గమనించినట్లయితే,
మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన కృప వలన నీతిమంతులంగా తీర్చబడ్డాం. మొట్టమొదటిగా ఆయన యొక్క కృప వలన మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఇక్కడ ఎలా ఆ యొక్క విషయాన్ని ఎలా అని మనకు ఒక సందేహం ఉన్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఆయన యొక్క కృప వలన మనం నీతిమంతులంగా ఎలా తీర్చబడ్డాము అంటే ఉచితముగా ఫ్రీలీ మనము దాన్ని గిఫ్ట్ గా ఫ్రీగా ఉచితముగా దాన్ని పొందుకున్నామంట. దేవుని యొక్క కృప మన పైన ఉంటే మనము ఉచితముగా నీతిమంతులంగా తీర్చబడతాము అని అక్కడ మనము చూస్తూ ఉంటాం. అలాగే నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి ఇక్కడ మనము నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి ఎవర్ లాస్టింగ్ లైఫ్ లేకుంటే ఇటర్నల్ లైఫ్ గురించి మనకుండే విశ్వాసము వలన ఇక్కడ విశ్వాసము నిరీక్షణ హోప్ మనందరికీ అది ఉంది కదండి. నిరీక్షణ ఎలా ఉంటది అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు కనుక మనము గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-25 వచనాలు. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. ఈ యొక్క మాటలను నేను చదువుతున్నప్పుడు నేను దాన్ని అర్థం చేసుకోవడానికి మీ అందరు కూడా అర్థమయ్యే రీతిగా చెప్పడానికి ఒక తండ్రి కొడుకులు ఉన్నారు. తండ్రి కొడుకు ఒక చాక్లెట్ కావాలని అడిగాడు. అయితే ఇక్కడ ఈ మాటలను బట్టి మనము గమనించినట్లయితే అక్కడ ఆ కొడుకు తండ్రి చాక్లెట్ తీసుకొచ్చాడని తెలుసు. ఇక్కడ మనం ఈ యొక్క మాటలో గమనించినట్లయితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అక్కడ తండ్రి చాక్లెట్ తీసుకొచ్చాడని ఆల్రెడీ ఆ పిల్లోడికి తెలుసు అనుకోండి, ఇంకా తండ్రి తీసుకొస్తాడు అని ఆలోచించనవసరం లేదు. ఇక్కడ మనము గమనించినట్లయితే తాను చూచుచున్న దాని కొరకు ఎవడునో నిరీక్షించును అనే ఒక ప్రశ్న మనకు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఆల్రెడీ వాళ్ళ డాడీ చాక్లెట్ తీసుకొచ్చాడని ఆ పిల్లోడు చూశాడు అనుకోండి, ఇంకా ఆ డాడీ చాక్లెట్ తీసుకొస్తాడు, ఎప్పుడు తీసుకొస్తాడో అని ఏమన్నా ఎదురు చూస్తా ఉంటాడా? చూడడు. అయితే ఎప్పుడైతే వాళ్ళ డాడీ ఆల్రెడీ చాక్లెట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు అనుకోండి, ఆ కుమారుడు ఏం చేయాలి? తండ్రి ఇంటికైతే వచ్చేసాడు కానీ ఆ చాక్లెట్ తీసుకొచ్చాడో లేదో అనే సందేహము లేకుంటే ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటూ ఏం చేయాలి? ఆ బిడ్డ ఓపికతో ఆ తండ్రి ఎప్పుడు ఆ చాక్లెట్ తీసుకొచ్చిస్తాడో అప్పుడు వరకు ఓపికతో దాని కొరకు కనిపెట్టేవాడిగా ఉన్నప్పుడు అది ఆయనకి అనుగ్రహింపబడుతుంది. కనుక మనము ఈ యొక్క తండ్రి కొడుకులు ఈ యొక్క చాక్లెట్ ఈ స్టోరీలో మనము గమనించవలసింది ఏంటి అంటే, ఒకవేళ మనము నిరీక్షణతో ఉన్నవారం అయితే దాని కొరకు ఇంకా దానిని చూసుకునే పనే లేదు. మనకి కరెక్ట్ గా నిరీక్షణ ఉంది అంటే దాని గురించి చూసుకునే అవసరం లేదు. లేకపోతే ఒకవేళ మనకి నిరీక్షణ లేదనుకోండి, మనకు ఏమైతుంది తర్వాత లైఫ్ అనేది మన క్లారిటీ లేదనుకోండి, మనము ఓపికతో కనిపెట్టే వారంగా ఉండాలి. ఓపికతో కనిపెట్టే వారిలో ఉండవలసిన లక్షణము ఏంటి అంటే, దేవుని యొక్క రక్షణను ముందుకు కొనసాగిస్తూ ఈ సత్క్రియలు చేసే పనిలో
మంచి వారిగా మరి ముందుకు కొనసాగుతూ 3వ వచనంలో ఉన్న క్వాలిటీస్ ఏవి లేకుండా చూసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే దాని తర్వాత మనకు అక్కడ మనం గమనించినట్లయితే నిరీక్షణను బట్టి దానికి వారసులం అగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. వారసులు అవ్వడానికి అని అక్కడ మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో మనము చూసుకుంటే అక్కడ మంచి మాటను రాయబడి ఉంది. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. వైస్ వర్స ఇక్కడ మనము గమనించినట్లయితే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. మనము పిల్లలమైతే వారసులము అంటే దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకై ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవుని యొక్క పనిలో మనము ఒకవేళ శ్రమ పడినట్లయితే దాని యందు మనము శ్రమతో ఆనందించినట్లయితే మనము క్రీస్తుతోటి వారసులము. మనము పిల్లలముగా పిలువబడుతున్నామంటే వారసులము, దేవుని వారసులము. అయితే క్రీస్తుతో శ్రమ పడినట్లయితే, క్రీస్తుతో కూడా మనము శ్రమ పడినట్లయితే, ఆయన ఎట్టి రీతిగా అయితే శ్రమ పడ్డాడో ఈ లోకంలో ఈ పౌరు భక్తుడు కూడా ఎన్నో శ్రమలు గుండా ఆయన వెళ్తూ ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఆయన కూడా శ్రమ పడ్డాడు కనుక పౌరు భక్తుడు ఇప్పుడు ఏమయ్యాడంటే క్రీస్తు తోడి వారసుడయ్యాడు. మనల్ని కూడా కోరుకుంటుంది ఏంటి అంటే క్రీస్తు తోడి వారసులను మనం కూడా అవ్వాలని ఇక్కడ తెలియచేసినట్టు మనం చూస్తా ఉన్నాం. 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ 7వ వచనంలో మనము వారసుల మగుటకు ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. పరిశుద్ధాత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాటను మనము చూస్తా ఉంటాం. మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనం ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. యేసుక్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధాత్మని సమృద్ధిగా కుమ్మరించబడను. అయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం ఏం చదువుతామండి? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడెను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడెను. ఆ యొక్క కుమ్మరింపబడిన ఆ యొక్క దేవుని ప్రేమలో మనము ఇతరుల పక్షంన చూపించే వారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్ముడు మనల్ని కోరుకుంటున్నట్టు మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. 8వ వచనంలో మనం గమనించినట్లయితే ఈ మాట నమ్మదగినది గనుక, ఈ మాట నమ్మదగినది. ఏ మాట నమ్మదగినది అంటే మనము గమనించినట్లయితే పైన ఈ 3 నుంచి 7 వచనాల వరకు ఏమేమి చూసామండి? మన యొక్క పాత స్థితి, రక్షణ పొందుతున్నప్పుడు మనం ఇప్పుడు కొనసాగిస్తున్న స్థితి, మనము రక్షణ కోల్పోయిన తర్వాత అంటే రక్షణ ఈ యొక్క మరణాన్ని మనము జయించిన తర్వాత మనము నిత్యత్వంలో ఉంటాము అనే మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది. మనము అలాగే గమనించినట్లయితే మన యొక్క మాట తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే మన పాపులను రక్షించుటకై పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యము అయినదనియు ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇక్కడ మనము గమనించినట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము
నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఇక్కడ మనము గమనించినట్లయితే మన యొక్క మాట ఏంటిది? మనము నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది అంటే మనము ఆపులముగా ఉంటున్న మనము దేవుని యొక్క కృప ద్వారా రక్షింపబడ్డాము అనే విషయాన్ని మనము నమ్మదగిన మాటగా మనము ఇక్కడ గమనిస్తా ఉన్నాం. మనం అలాగే చూసుకున్నట్లయితే ఈ 8వ వచనంలోని దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచున్నట్లు దృఢముగా చెప్పాలి. ఇక్కడ తీతుకు చెప్పబడిన మాట ఏంటి అంటే, ఎవరైతే ఈ దేవుని యందు విశ్వాసం ఉంచుతూ సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచుతా ఉన్నారో వారికి ఒక మాటను దృఢముగా మనుషులకు ఆ యొక్క మాటలను దృఢముగా చెప్పమని నీవు ఈ సంగతులను కూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎందుకు అలా తీతుకు చెప్పబడి ఉన్నది అంటే, తీతుకు రాసిన ఇదే పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కనుక మనము గమనించినట్లయితే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఈ యొక్క సత్క్రియలను శ్రద్ధగా చేసినట్లయితే, ఎవరైతే కొత్తగా మన యొక్క మాటలను వింటూ దేవుని యొక్క రక్షణ మార్గంలోకి వస్తా ఉన్నారో అటువంటి వారిని మనము జాగ్రత్తగా చూసుకుంటే దేవుని యొక్క విశ్వాసం వారు ఎదుగుతూ మంచి పనులను మనతో పాటు చేస్తూ శ్రద్ధ కలిగి వారు ఉంటున్నారు. వారికి ఇక్కడ తెలియచేయబడుతున్న మాట ఏంటి అంటే, 14వ వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించెను. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలకు తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు, తన సొత్తుగా తన యొక్క వారసులుగా మనల్ని చేసుకొనడానికి ఆయన ఏం చేశాడండి? తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన సిలువ పైన ఆయన మన కొరకు బలియాగమయ్యాడు. ఆయన మన కొరకు ఆయన ప్రాణమును అర్పించుకున్నాడు. కనుక 3 నుంచి 8 వచనాల్లో ఇందులో మనము ఈ యొక్క వచనంలో మనము చూడవచ్చు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించడం అని ఈ యొక్క 3వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనంలో మనము చూస్తా ఉన్నాం. అలాగే సత్క్రియలందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని 4 నుంచి 7 వచనాల వరకు అయ్యే మాటలను మనము చూస్తా ఉన్నాం. తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. 8వ వచనంలో సత్క్రియలు చేసే వారి కొరకు చెప్పబడిన మాట వారికి చెప్పాలనే మాట ఇక్కడ తెలియచేస్తున్నట్లు మనము చూస్తా ఉన్నాం. అయితే చివరిగా ఈ 8వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ఇవి మంచివి మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి కానీ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మాటలు అన్ని ఎలా ఉన్నాయండి? ఇవి మంచివిను మనుషులకు ప్రయోజనకరమైనవిగా ఉన్నాయంట. మనము ఈ మంచి మాటలు, ప్రయోజనకరమైన మాటలను మనము మన దైనందిన జీవితంలో వినియోగించే వారిగా, వీటిని ఆఫ్ చేసుకునే వారిగా, మన జీవితంలో వీటిని ఉంచుకునే వారిగా మనము ముందుకు కొనసాగాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మనము 9 నుంచి 11 వచనాల వరకు మనం గమనించినట్లయితే థింగ్స్ టు అవాయిడ్, ఏ విషయాలను మనము విడిచిపెట్టాలి అనేది మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో మనం ఏం చూస్తామంటే, అక్కడ నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశములను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పర్పులో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి.
గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు ఆ. కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలెనని ఆ. నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిస్తున్న మాటలు ఏంటి అంటే వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరిని ఆజ్ఞాపించుటకు నీకు ఎఫెస్సులో ఉండమని ఇక్కడ తిమోతిని హెచ్చరిస్తున్నట్లు మనము చూస్తాము. తీతును కూడా అక్కడ ఆ యొక్క పరిస్థితులను దిద్ది వేయమని అక్కడ క్రేతులో మనకి అక్కడ తీతును పెట్టినట్లు మనం చూస్తాం. ఇక్కడ మాసిదోనియాలో ఉన్న ఆ యొక్క పరిస్థితులను మార్చివేయడానికి అక్కడ వారు చేసిన ఆ యొక్క భిన్నమైన పనులను గూర్చి అక్కడ పౌలు భక్తుడు ఎవరిని పెట్టారండి? తీతును అక్కడ పెట్టినట్లు మనము చూస్తా ఉన్నాం. అలాగే మనం గమనించినట్లయితే ఈ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనము చూసినట్లయితే యేసు వినువారిని చేర్పుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయును. ఇక్కడ మనం గమనించినట్లయితే వినువారిని చేర్పుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకోవద్దు. మనము ఎవరైనా ఒక నలుగురు కూర్చొని మనం డిస్కస్ చేసినప్పుడు ఎవరైనా వింటున్నారనుకోండి, జాగ్రత్తగా మనము వివాదాలు పెట్టుకొని మనము కొన్ని మాటలను అక్కడే మనము కుదుర్చుకోకుండా మీరు చెప్పే తప్పు అనే వివాదాలకు మనం వెళ్ళినట్లయితే ఆ వినే వారికి వేరే ఆలోచనలు వారికి కలిగించే వారంగా ఉంటాం, చెడ్డ ఆలోచనలు వారికి ఇచ్చే వారంగా ఉంటాం, అవిశ్వాసమైన ఆలోచనలు వారికి కలిగించే వారంగా ఉంటాం. కనుక మనము ఈ 9వ వచనంలో ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళి ఆ యొక్క మనుషుల గురించి మనము అవాయిడ్ చేయవలసిన కొన్ని థింగ్స్ గురించి మనము చూస్తాము. 10వ వచనంలో మనము గమనించినట్లయితే మతభేదములు కలిగించి మనుషునికి 1-2 మాటలు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జింపుము. ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకున్నట్లయితే సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క పరిస్థితులను మనం చూస్తున్నట్లయితే సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగి పోవుడి. వారితో మనం ఏం చేయాలంట? తొలగిపోవాలంట. ఇటువంటి కలహము పుట్టించే మాటలను చెప్పేవారికి 2 మారులు వారికి బుద్ధి చెప్పాలి, తర్వాత వారిని విసర్జించాలి. వీలైతే వారి నుండి తొలగిపోయే వారంగా మనము ఉండాలి అని ఇక్కడ మనకు దేవుని యొక్క మాట స్పష్టంగా తెలియజేసింది. కనుక మనము 11వ వచనాన్ని చదువుకొని మనము దాంట్లో ఉన్న ఆ యొక్క ఆలోచనను గమనించి ఈ యొక్క వాక్య సందేశాన్ని ముగించుకుందాం. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. అటువంటి వాడు ఏమైతాడంట అంటే చివరికి వాడు తనకు తానే శిక్ష విధించుకొని పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుతూ ఉంటావు. ఒకవేళ దేవుని యొక్క బిడ్డగా దేవుని యొక్క మాటలు విని ఆ యొక్క ఆసక్తి కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే దేవునికి మనము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మనలను ఉచితంగా కొనుక్కున్నాడు, ఆయన ఉచితంగా మనల్ని రక్షించుకున్నాడు అనే విషయాన్ని నీవు నేను గమనించగలిగినట్లయితే మనము అట్టి వారితో మనము పరిచయము చేసుకోకుండా మనము జాగ్రత్త పడుతూ అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించు కొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవు
జరుగుదు కనుక మనము చాలా జాగ్రత్తగా జీవిస్తూ ఈ యొక్క 11 వచనాల్లో మనము నేర్చుకున్న మాటలు ఏంటి అంటే మంచి చేయుటకై రక్షింపబడిన వారముగా మనము ఉంటా ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడతా ఉన్నాం కనుక మనం అట్టి రీతిగా మన యొక్క దైనందిన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు కొనసాగించే వారంగా మనమందరం ఉండి దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలముగా పిలువబడుతూ ఈ యొక్క హెచ్చరికలను ప్రేమపూర్వకంగా మనమందరము తీసుకొని వాటిని సరి చేసుకొని దేవుని యొక్క నిత్య రాజ్యంలో చేరే వారసులముగా మనం అందరం అవ్వాలని మీకు మరి ఒకసారి ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఈ కొద్ది మాటలను దేవుడు మనందరి వినికిల్లో భద్రపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరము దయచేసి కళ్ళు మూసుకొని కొద్దిసేపు దేవుడు ఇంతవరకు మనతో ఉండి ఆయన ఇచ్చిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి దేవునికి కొద్దిసేపు మనము ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రేమపూర్వకమైన హెచ్చరికలను మనము మన యొక్క జీవితంలో తీసుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనమందరము ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తూ స్తుతులు అర్పించాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధుడా పరమందుతో నిత్యంపటి ఆడబడుతున్నాం తండ్రి, మీకే వందనాలు. స్తోత్రం 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 ప్రభా. ఈ యొక్క శ్రేష్టమైన సమయాన ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ దినాన ప్రభా నీవు మమ్మల్ని ఇటు రీతిగా ప్రభా ఆన్లైన్ సర్వీస్ లో కుటుంబాలుగా ప్రభా నీ యొక్క బిడ్డలముగా ప్రభా, ఈ యొక్క సంఘ బిడ్డలుగా ప్రభా వారందరూ ఈ యొక్క మాటలను వినిచుండగా ప్రభా నీవు వారిని సిద్ధపరిచి వారికి దయచేసిన ఈ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీవు ఇచ్చిన ఈ యొక్క హెచ్చరికలను బట్టి నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. ఈ యొక్క మాటలను బట్టి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రభా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా ఈ లోకంలో మేము ఎట్టి రీతిగా జీవిస్తే నీకు ఇష్టానుసారంగా మేము నీ యొక్క రాజ్యంలో చేద్దాము. నీవు ఈ దినాన మాకు నేర్పించిన ఈ యొక్క అమూల్యమైన మాటలను బట్టి నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మరి ఎవరైతే ప్రభా బిడ్డలు అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారో ప్రభా వారందరికీ మీరు తోడుకుండి సహాయం దయచేసి వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డల పైన ఉంచి నీ యొక్క యవ్వన రక్తాన్ని వారిలో ప్రోక్షింపజేసి ప్రభా వారికి కావలసిన నూతన బలాన్ని శక్తిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మరి అలాగే ప్రభా ఎవరైతే బిడ్డలు ప్రభా ఈ యొక్క కోవిడ్ బారిన పడి ప్రభా వారి విడుదలను పొందుకుని ఉన్నారో ప్రభా వారందరి నిమిత్తమే నీకు వందనాలు. స్తోత్రం ప్రభా. వారికి ఇచ్చిన ఆ యొక్క జీవాన్ని బట్టి నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. ఈ దినాల్లో ఎంతో మంది ప్రభా ఈ యొక్క కోవిడ్ బారిన పడి ఉండగా ప్రభా వారి యొక్క ప్రాణాలను కోల్పోతున్నట్టు మేము చూస్తా ఉన్నాం. దేవా అట్టి పరిస్థితిలో ప్రభా ఎంతో మంది బిడ్డలను ఉంచకుండా ప్రభా వారికి మరి యొక్క అవకాశాన్ని మీరు దయచేశారు కనుక వారు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రభా నీ యొక్క సువార్తను నువ్వు ఇచ్చిన ఆ యొక్క జన్మను ప్రభా వారు అనేకులకు సాక్షి రూపంలో తెలియజేసే బిడ్డలుగా ఉంచమని మీకు వందనాలు. స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. దేవా వారికి అటువంటి మనసును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నూతన స్వభావాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. ఎవరైతే బిడ్డలు చదువుకుంటా ఉన్నారో ప్రభా వారి చదువులో మీరు తోడుకోండి సహాయాన్ని దయచేయండి. వారికి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఎవరైతే ప్రభా చంటి బిడ్డలు ఉంటా ఉన్నారో వృద్ధులు ఉంటా ఉన్నారో ప్రభా వారందరినీ నీ చేతులుగా అప్పచెప్తున్నాం. దేవా వారిని చల్లనట్టుగా చాలా భద్రపరుచుకొని కాచి కాపాడి సంరక్షించి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయబోతున్నందుకే మీకే వందనాలు. స్తోత్రం ప్రభా. ఇటు రీతిగా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ యొక్క వాక్కులను ధ్యానం చేసుకోవడానికి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ప్రభా మేము ప్రార్థనలో ఏకీభవించి ప్రభా చెప్పబడిన అంశాల నిమిత్తమై మేమును ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన మనసును బట్టి మరి ఒకసారి మీకే వందనాలు. స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ రోజు చక్కనైనటువంటి ప్రేమపూర్వకమైన హెచ్చరికలను మీరు మాకు దయచేసినారు. మీకే వందనాలు. స్తోత్రం ప్రభా. ఆ యొక్క హెచ్చరికలను ప్రభా మేము మా జీవితంలో ప్రభా వాటిని కనపరుచుకుంటూ ప్రభా మా జీవితాలను నీకు ఇష్టానుసారమైన జీవితాలుగా మలుచుకోవడానికి మీ యొక్క సహాయాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్న దేవా నీకే వందనాలు. స్తోత్రం ప్రభా. మరి అలాగే ప్రభా ఎవరైతే బిడ్డలు ప్రభా ఏ ప్రార్థన పరిస్థితుల గుండా వారు వెళ్తున్నారో ప్రభా ఏ సమస్యల గుండా వారు వెళ్తున్నారో ప్రభా ఏ ఇబ్బందుల గుండా వారు వెళ్తున్నారో ప్రభా ఆ
బిడ్డలందరినీ ప్రభా నీ యొక్క చల్లనైన రెక్కల చాటం వారిని భద్రపరుచుకొని నీవు సంరక్షణ దయచేసి వారి కుటుంబంలో ఉన్న ఆ యొక్క అలజడులన్నింటినీ తీసివేసి ఆ సాతానుని ప్రభా నీ యొక్క అగ్నితో కాల్చివేసి ప్రభా వారికి నెమ్మదిని శాంతిని సమాధానాలను నీ యొక్క కృపను వారిపైన మెండుగా కుమ్మరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి అలాగే ప్రభా ఈ యొక్క దినాన్ని ప్రభావ మేము చూడడానికి మమ్మల్ని సజీవులుగా ఉంచిన రీతిని బట్టి మరి ఒకసారి మీకే వందనాలు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అనేకమైన మేలుతో వారిని తృప్తిపరిచి సహాయము దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, కాపుదల, సంరక్షణ అనే యొక్క తోడు మనందరికీ సదాకాలము ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.